ఏ విధంగా ఉంటుంది అనేది గతంలో చూసాం మనం. టీడీపీ కార్యాలయం పైన దాడి సమయంలో ఒక వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆయనను తీసుకెళ్ళి ఆయనను ఏదైతే కిడ్నాప్ చేయడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబంతో మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన బయట ఉంటే ఏంటి పరిస్థితి ఏంటి? ఉంటే సేఫేనా, బాగానే ఉంటారా, లేదనంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా పాల్పడతారా? ఏం అంటే సార్, ఇప్పుడు వల్లభనేని వంశీ గన్నవరంలో, ఇప్పుడు గన్నవరం చాలా ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే గన్నవరంలో వంశీ అరెస్ట్ తర్వాత మారిన రాజకీయ సమీకరణలో, అలానే వల్లభనేని వంశీ అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు రెండింటినీ ప్రజలు బేరీజు వేసుకుంటున్నారండి. ఇప్పుడు గన్నవరం గతం 20 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఉందో ఇప్పుడు అంత ప్రశాంత వాతావరణం ఉందండి. ఎందుకంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి పట్టాల రవి అనే పేరు చెప్పుకుని, పట్టాల రవి అని ప్రధాన అనుచరుడిగా పేరు చెప్పుకొని గన్నవరంలో అడుగు పెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం బాగానే ఉన్నాడండి. తరువాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యాడో ఆ రోజు నుండి వంశీ చేసిన అరాచకాలు అంతా ఇంత కాదండి. ఆల్మోస్ట్ 12 నుండి 13 కేసుల మీద తనకి కేసులు బుక్ అయినాయి. అందులో ప్రధానంగా అక్రమ మైనింగ్ అండి, 2 తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. వీళ్ళు వెనకేసుకొస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళ హయాంలో పెట్టిన కేసు కూడా ఉంది కదా. దాని ఇప్పుడు పవన్ గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టిన కేసు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వాళ్ళది ఏంటంటే వాళ్ళని మానసిక రోగులుగా చిత్రీకరించాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అలానే కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే, వెలికి తీస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఈవెన్ బ్యూరోక్రాట్స్ ను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదండి. ఈ రోజు గతంలో అదే జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. టీడీపీ లీడర్లు కానీ ఎవరైనా బయటికి వస్తే హౌస్ అరెస్టులు చేసి కనీసం ప్రశ్నించే అధికారం కూడా లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోలీసు అధికారులని, అలానే ఐఏఎస్ అధికారులని ఏ విధంగా దూషిస్తున్నాడంటే, రేపొద్దున మా ప్రభుత్వం వస్తే ఒక్కొక్కడి పని చెప్తామని బెదిరిస్తుంటే, అంటే నువ్వు చేసిన మాఫియా సామ్రాజ్యాన్ని, అంటే ఇప్పుడు నువ్వు ఒక మాఫియా లీడర్ గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నావా, లేదంటే జే గ్యాంగ్ అధినేతకు నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా? ఎవరికి భయపెడుతున్నావు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. అలాంటి అధికారులను ఈ రోజున ఇష్టం వచ్చినట్టు దూషించి వల్లభనేని వంశీ లాంటి ఒక దారుణమైన, అతి కిరాతమైన ఒక ఏమంటారు రౌడీని నువ్వు ఆ రోజున వెనకేసుకొస్తుంటే ఇప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఒకటండి, ఇక్కడ హైకోర్టు కళ్ళు మూసుకుని ముందస్తు బెయిల్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ బెయిల్ రద్దు చేయాలని కోరితే ధర్మాసనం ఒక్కటే అంది, అసలు ప్రభుత్వ వాదనలు వినకుండా మీరు బెయిల్ ఎలా ఇస్తారు? ఫస్ట్ పాయింట్ అండి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా తప్పు చేశారంటే ఆర్గ్యుమెంట్స్ ఉండాలి కదండి. ప్రభుత్వ తరపున లాయర్లు ఉంటారు, వంశీ తరపున లాయర్లు ఉంటారు, ఇరు వర్గాల మధ్య ఒక వాదనలో జరగాలి. దాన్ని ధర్మాసనం చూసి, హైకోర్టు జడ్జిలు దాన్ని చూసి కేసు తీవ్రతని పరిగణలో తీసుకోవాలి, తర్వాత బెయిల్ ఇవ్వాలి. కానీ అసలు ప్రభుత్వం వాదనలు వినకుండానే ముందస్తు బెయిల్ ఇవ్వటానికి దానికి నిదర్శనం ఏంటండి? ఇప్పుడు గతంలో శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి జడ్జిగా పనిచేసిన, అంటే జగన్మోహన్ రెడ్డి తొత్తుగా మారిన శ్రీనివాసరెడ్డి గతంలో ఏమన్నాడు? నా మీద ట్రోలింగ్ వస్తుంది, ఇక నుండి ఈ కేసులు నాకు వద్దు అన్నాడు. అంటే నువ్వు అలాంటప్పుడు బెయిల్ నువ్వు ఎందుకు ఇచ్చావు? అంటే ఇదంతా పవన్ గారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే గతంలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అలానే వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి, ఎందుకంటే గతంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు సత్యవర్ధన్ అనే ఆఫీస్ బాయ్ ని కిడ్నాప్ చేసి తనని నిర్బంధించి తన ద్వారా ఒక ఏమంటారు ఒక ఇది లెటర్ తీసుకుని తనకి వీళ్ళు ఏం చేయలేదని కేసును మాఫీ చేద్దామని చూశాడండి. అక్కడి నుండి పతనం మొదలైంది. తర్వాత వరుస పెట్టి కేసులు, అంటే చుట్టుముట్టాడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వల్లభనేని వంశీ ఈ రోజున పేరు నాని అనే ఒక కిరాయి రౌడీని, అంటే అక్కడ మచిలీపట్నం నుండి తీసుకొచ్చి గన్నవరంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం భావ్యం కాదు. ఎందుకంటే నేను పేరు నానికి కూడా ఒకటే చెప్తున్నా, నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే నీ నియోజకవర్గంలో చేసుకో, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు పేరు నాని గాని, పేరు కిట్టు గాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి లేదండి. కిట్టు అనే వాడు ఆఫ్టర్ ఆల్ కనీసం రాజకీయ అనుభవం కాదు కదా, రాజకీయ పరిణితి కూడా లేదు. అలాంటి పిల్లాడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పేలుతుంటే చూస్తూ టీడీపీ కార్యకర్తలు ఊరుకోరు.
దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నీ నియోజకవర్గంలో రాజకీయం చేసుకో, గన్నవరంలో ఏం జరుగుతుంది అనేది నీకు అనవసరం. వంశీ చేసిన అరాచకాలు ప్రజలు చూశారు కాబట్టే మొన్న అతి దారుణంగా గన్నవరం చరిత్రలో 37,000 పైచీలుగా మెజార్టీతో యార్లగడ్డ వెంకటరావు గారిని గెలిపించారు. ఈ రోజున పేరు నాని ఒకటే మాట్లాడుతున్నాడు, ఏది యార్లగడ్డ వెంకటరావు గారు అక్రమ కేసులు పెడతాడని. నువ్వు బయటకి పోలీస్ స్టేషన్ రికార్డులు తీసుకురా. మేము కూర్చుంటాం, నువ్వు కూడా కూర్చుంది. కానీ ఎవరు కేసులు పెట్టారు? ఎవరు యార్లగడ్డ వెంకటరావు గారు ఏమన్నా ఆయన ప్రోద్బలంతో ఏమన్నా కేసులు పెట్టారా? బయటకు తెద్దాం, చర్చకు బహిరంగంగా రా. తన వంశీ హయాంలో తప్పులు జరిగినాయా లేదా చూద్దాం, ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేద్దాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఒక మైక్ ఉంది కదా, ప్రెస్ ముందుకు వచ్చేసి అవాకులు చవాకులు పెళ్తే చూస్తూ ఊరుకోం. డెఫినెట్ గా గత 1 year కాలంలో యార్లగడ్డ వెంకటరావు గారు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత గన్నవరం అనేది రూపురేఖలు మారిపోతున్నాయండి. మల్లవల్లి ఇండస్ట్రియల్ హబ్, ఇప్పుడు ఈ రోజున ఉపాధి అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు. అలానే గన్నవరం పట్టణం, వంశీ 2 సార్లు గెలిచిన తర్వాత కూడా గన్నవరాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదు. తన చెంచాగిరులు ఎవరైతే ఉన్నారో, రంగా గాని మిగతా వాళ్ళు అనగాని రవి గాని, ఇలా చెంచాగిరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కక్కిస్తుంది, ఆ డబ్బుని ప్రభుత్వానికి అందేటట్టు చేస్తుంది. ఇలానే ఇప్పుడు వంశీ, వల్లభనేని వంశీ ఏదైతే ఈ జరిగిన అన్యాయాలన్నీ ప్రశ్నిస్తుంటే, ఇప్పుడేదో ఒక సింపతి, ఒక మానసిక రోగిలాగా, ఏదో ఒక పేషెంట్ లాగా, ఒక టీబీ పేషెంట్ లాగా ప్రజల ముందు ఒక మాస్క్ పెట్టుకుని నటిస్తే నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. వంశీ, నువ్వు చేసిన అరాచకాలు పర్సనల్ గా నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు. గన్నవరంలో ఒక రెస్టారెంట్ పెడితే, కార్యకర్తల కోసం పెడితే నన్ను ఎంత ఆవేదన, మానసిక వేదనకు గురి చేశావు, ఆ రెస్టారెంట్ ని ఎలా ఇబ్బంది పెట్టావో మాకు తెలుసు. వంశీ, నువ్వు ప్రతి రోజు ఆ రోజున సిఐడిఏ దగ్గర నుండి ఎంఆర్ఓ, ఎండిఓ, ఆర్డిఓ, ఆర్ఐ, పంచాయతీ ఆర్ఐ ప్రతి రోజు టార్గెట్లు చేసి నువ్వు ఏ విధంగా ఒక టీడీపీ లీడర్ అయిన నన్ను ఎంత మానసిక వేదనకు గురి చేసావో నాకు తెలుసు. ఈ రోజున నిన్ను నువ్వేదో ఇప్పుడు ఏదో కాకమక్క గురులు చెప్పేసి ఒక మానసిక రోగిలాగా ప్రజల ముందు నటిస్తే ఎవరు ఊరుకోరు. నీకు